హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటా ఉంటే తినాలనిపించేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకునే కజ్జికాయలు ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 kg కజ్జికాయలండి. 1 kg కజ్జికాయలకు 1/2 kg పల్లీలు అయితే పడతాయి. 1/2 kg పల్లీలను నేను కొద్దిగా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌనిష్గా అయితే చేయకూడదు. మరీ బ్రౌన్గా వేయించుకుంటే చేదనేది వస్తుంది. అందుకే దోరగా అయితే వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారేలోపు ఇక్కడ నేనైతే 1 kg పూరి పిండి అయితే ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, 1 kg పూరి పిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులోనే 2 tablespoon వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మొత్తం అయితే కలిపేసుకోవాలి పిండిని. ఇలా చక్కగా అయితే మొత్తం కలుపుకుంటున్నానండి. ఆయిల్ అండ్ సాల్ట్ అనేది మొత్తం పిండిలో కలిసిపోయేలాగైతే కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా పిండి నొక్కితే ముద్దలాగా అయితే అయిపోవాలండి. అలాగైతే కలుపుకోవాలి. అలాగైతేనే పూరి అనేది సాఫ్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే మనం తగినంత వాటర్ పోసి అయితే చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే పిండిని అయితే మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పిండిని అయితే బాగా కలిపేసి అయితే ఒక 5 minutes నానబెట్టారండి. ఈలోపు స్టఫింగ్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామండి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా పలుకుగా పట్టుకోవాలి. అందులోనే 1 kg చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొబ్బరి తురుము అయితే ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నాను. 1/2 kg కొబ్బరి తురుము అయితే పడుతుందండి. మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట షాప్లలో కూడా దొరుకుతుందండి. కొబ్బరి పొడి అయినా పర్లేదు, కొబ్బరి తురుము అయినా పర్లేదండి. కొబ్బరి పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ముద్దలాగా అయితే కడుతుందండి. ఇలా కొబ్బరి తురుము వేయడం వల్ల పూసగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులోనే ఒక 6-7 ఇలాచీలు అయితే గ్రైండ్ చేసి పౌడర్ చేసి అయితే ఇందులో అయితే కలిపేసుకుంటున్నామండి. అంతా చక్కెర, కొబ్బరి, ఇలాచీ, పల్లీల పౌడర్ అంతా కూడా మిక్స్ అయిపోవాలండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగైతే ఉండలు లేకుండా చక్కగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని అయితే తీసి చిన్న ఉండల్లాగైతే చేసుకోవాలండి. ఇలాగైతే చిన్న చపాతీలాగా చేసుకొని స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నామండి. చూస్తున్నారు కదా, స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలాగైతే ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈలోపు కడాయిని అయితే పెట్టేసి మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకున్నానండి. మనకు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అనేసి కొద్దిగంత పిండి అయితే తీసి వేసాను. ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయిందండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు హై టు లో ఫ్లేమ్లోనే మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కజ్జికాయలు అనేవి మాడిపోతుందండి. మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది.
అందుకే హై టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా అండి, ఇలాగైతే గోల్డ్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిని నిదానంగా తిప్పుకుంటూ అయితే 2 పక్కల ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని నిదానంగా ఆయిల్ అనేది మొత్తం ఇలా ఒక్కొక్కటిని అయితే తీసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మొత్తము కిందికి వచ్చేసేలాగా, ఎక్స్ట్రా ఆయిల్ అనేది అంతా ఉంటుంది కదండి, అదైతే మొత్తం ఇలా కిందికి వచ్చేసేలాగా అయితే తీసుకోవాలి. ఆయిల్ అంతా వడగట్టిన తర్వాత అయితే మనం వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదండి. చూసేయండి, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ హై టు లో ఫ్లేమ్లో పెట్టయితే అన్నిటినీ ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇలాగైతే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.